మాతా కీ. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఉండే యువకులారా, మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరూ వచ్చి న్యాయ రీతిలో విన్నపించుకున్న మన విన్నపాలని, జాబులు లేకుండా ఊర్లో ఉండడం, తాగి తందనాలాడి తిరగడం ఆ కాలాలు పోయినాయి. ఖచ్చితంగా మనమందరూ మారాలి. గొప్ప నాణ్యమైన భవిష్యత్తులను మనమే క్రియేట్ చేసుకోవాలి. అందుకే ఈరోజు ఈ గొప్ప వినూత్నమైన ఒక ప్రోగ్రామ్ని అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలని చెప్పి ఈరోజు శ్రీకారం చుట్టినాం. ఎంతవరకు చదవాలని, ఏం కావాలని నీకు ఆశ ఉండాలి? ఏం నీ గోల్ ఏమి? ఈ కంపెనీస్లోనే జాబ్ వస్తుంది అనుకుంటున్నాను సార్. అవును సార్. కానీ స్కిల్ డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా లేదు సార్ పలమనేరు నియోజకవర్గానికి. మొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మినిస్టర్ మంత్రి చెప్పినారు సార్, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా పెడతాము అని చెప్పినారు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు సార్. కానీ స్కిల్ డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసి ఇక్కడ ఈ కంపెనీలోనే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీగా చేస్తాము అని చెప్పినారు సార్. గ్రాడ్యుయేట్ పూర్తి అయ్యేలోపు ఖచ్చితంగా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఖచ్చితంగా జాబ్ ఇక్కడ వచ్చేగా చూసుకుంటాం సార్. మన పలమనేరులో ఒక 15 to 20 కాలేజెస్ ఉంటాయి సార్. ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి. ఇప్పుడు ఇక్కడున్న ఫ్యాక్టరీస్ వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, మా రిక్వైర్మెంట్ ఇది వాళ్ళకి ఫస్ట్ కాలేజీ వాళ్ళకి చెప్తే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మీ కాలేజీ ఉండే స్టూడెంట్స్కి వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మేము ప్లేస్మెంట్స్ ఇక్కడ ఇస్తాము అని వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చెప్తే, వాళ్ళు దానికి తగ్గట్టుగా వీళ్ళ తరపు నుంచి వీళ్ళ కంపెనీల నుంచి 2-3 ట్రైనర్స్ కానీ అక్కడ అపాయింట్ చేపిస్తే, వాళ్ళు అక్కడ వీక్లీ ట్వైస్ థ్రైస్ వాళ్ళ క్లాసెస్ కానీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతారు సార్. ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో నిజంగా వాళ్ళకి అవేర్నెస్ లేదు సార్. పక్కనున్న విలేజెస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అవేర్నెస్ లేదు నిజంగా. ఇక్కడ మా దగ్గర కంపెనీస్ ఉన్నాయా, మాకు ఆపర్చునిటీస్ ఉన్నాయా, మేము ఈ వర్క్కి సూటబుల్ అవుతామా లేదా కూడా నిజంగా వాళ్ళకి తెలియదు. కానివ్వండి, దాదాపు ఇప్పుడు మనకి 6 monthsలో ఓపెన్ అయ్యే కంపెనీస్ నియర్లీ 7 కంపెనీస్ ఉన్నాయి. సో రీసెంట్గా మనకి డిసెంబర్ మంత్లో ఒక 10 కంపెనీస్ ఫ్లాట్స్ అనేవి అరేంజ్ చేశారు. మేబీ ఫైనాన్షియల్ ఎండింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనం అనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ స్టూడెంట్స్ కోసం పక్కన పెట్టిన ప్రైవేట్ కాలేజెస్ చాలా వేల ఫీజు పే చేయించుకుంటున్నారు. అట్లీస్ట్ ఆ మేనేజ్మెంట్కే తెలియదు ఇక్కడ ఏ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఏముంది అనేది. మేము క్యాంపస్ సెలక్షన్స్లో ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్తారు. ఎక్కడెక్కడో మేము ముంబైలో ఇస్తాము, చెన్నైలో తీయిస్తాము, హైదరాబాద్లో తీయిస్తాము అనే దాని బదులు పక్కన ఉన్న గడ్రస్పల్లి ఏరియాలో తీయిస్తామంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సో వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది రావాలి, ఇక్కడ పలానా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మన కాలేజ్ తరఫు నుంచి ఇంతమంది స్టూడెంట్స్ అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారు. సో వాళ్ళకి ఈవెన్ మన కంపెనీ సైడ్ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం కన్నా ఇక్కడ ఉన్న జాబ్స్ను బట్టి ఈ ఎవ్రీడే 1 hour అనేది ప్రతి క్లాస్కి కాలేజ్ మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ సార్. సో ఎందుకంటే కంపెనీస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అనేది ఇవ్వలేరు, ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్గా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఒక టీం ఫామ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో ఇచ్చి క్లాస్కి లేకపోయినా వీక్లీ ట్వైస్ ఒక సెమినార్ హాల్ ఖచ్చితంగా వాళ్ళకి అనేది ఉంటుంది. సో అన్ని క్లాసెస్ని ఈవినింగ్ ఒక 1 hour కూర్చోబెట్టి వీక్లీ ఒక సాటర్డే కానివ్వండి, లేదా ఒక ఫ్రైడే కానివ్వండి, ఒక వెన్స్డే, ఎనీవే 1 day అనేది వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చారనుకోండి, అది ఇంకా చాలా సపోర్ట్గా ఉంటుంది సార్. కాలేజ్ మేనేజ్మెంట్ వెళ్ళి బయట ఇండస్ట్రీస్ని అడుక్కొని మా కాలేజీకి రండి, వాళ్ళని అడుక్కొని వాళ్ళ కాలేజెస్ దగ్గరికి కంపెనీస్ని తెప్పించుకోవడం కన్నా ఇక్కడ పక్కనున్న ఇండస్ట్రీస్ వీళ్ళని అడిగి చాలా ఈజీగా ఉంటుంది సార్. పలమనేరు నుంచి ఇక్కడ ఒక 20 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏం కావాలి మీకు రిసోర్సెస్ స్కిల్స్ ఏం కావాలి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి స్టూడెంట్స్కి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ వర్క్ కూడా వాళ్ళు బాగా చేయగలుగుతారు, వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ అబ్బాయి చెప్పినట్లుగానే నాకు ఇక్కడ వర్క్ చేయాలనే అంబిషన్ ఉంది. నా చదువు కంప్లీట్ అయిన తర్వాత గండ్రాజపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో నా లోకల్లో నేను వర్క్ చేసి నా కుటుంబానికి బాధ్యతగా నిలవాలని ఉంది అన్నాడంటే, చాలామంది పిల్లలకి ఈ ప్రాంతం వదిలిపోవాలని ఎవ్వరికీ ఉండదు. ఇక్కడ ఉండి ఇక్కడే అంత గొప్పగా జాబ్స్ వస్తాయనంటే ఎవరు వేరే ప్రాంతాలకు పోవాలని అనుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చేసిన ప్రోగ్రాంతో ప్రతి ఒక్క యువకులకి
ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మన పలమనేరు నియోజకవర్గం వాటర్ లేకపోయిండొచ్చు, గ్రౌండ్ లెవెల్ వాటర్ దెబ్బతినుండొచ్చేమో, రైతులు చాలా కష్టపడతా ఉండొచ్చేమో. కానీ ఒక్కసారి ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీ, పలమనేరు నియోజకవర్గం సత్తా ప్రతి ఒక్కరూ ఒక్కసారి మననం చేసుకొని చూస్తే మన కాన్స్టిట్యున్సీకే కాదు, పక్కన అప్ టు సరౌండింగ్ 20-25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉండే ప్రతి నియోజకవర్గంలో ఉండే యువకులు కూడా జాబ్ ఇచ్చేంత సత్తా కలిగిన భూమి, బెంగళూరుకి దగ్గరలో ఉండే భూమి, చెన్నైకి దగ్గరలో ఉండే ఒక భూమి, బెంగళూరుకి చెన్నైకి సిటీలే కాకుండా కర్ణాటక తమిళనాడు బార్డర్ లైన్లో ఉండే అట్లాంటి ఒక భూమి మట్టి మన పలమనేరు కాన్స్టిట్యున్సీని నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. జై హింద్.